ఈ ఇంపార్టెంట్ రీల్ మీ అందరి కోసం. ఎందుకంటే మనం రోజువారీగా వాడే ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే హీట్. మా పిల్లోడికి హీట్ అయింది. నమస్కారం అండి. తిరుపతిలో ఒక కొత్త మెడికల్ డిస్కవరీ మీకు తెలుసా? మన దగ్గర ఫీవర్ కి, ఇన్ఫెక్షన్ కి, వైరస్ కి, దేనికైనా ఒకే పేరు, బాడీ హీట్. క్వశ్చన్ ఏంటంటే సైంటిస్టులు వాళ్ళు రాకెట్ ని మార్స్ కి పంపించారు, కానీ మనం మాత్రం ఇంకా హీట్ దగ్గరే అయిపోయాం. ఎందుకు బాగు? నిన్న ఒక మదర్ వచ్చారు, బేబీకి 103 డిగ్రీ ఫీవర్, వారం రోజుల నుంచి. నేను అమ్మ బాబుకి ఇన్ఫెక్షన్ ఉంటుంది, మనము జస్ట్ కొన్ని టెస్ట్ చేద్దాము అన్నారు. మదర్, లేదు డాక్టర్, అది హీట్ అంతే, రోజు కొత్తిమీర జ్యూస్ తాగిపిస్తున్నాము, తగ్గిపోతుందేమో అని నా నమ్మకం. నేను షాక్. ఐ డిశ్చార్జ్ వస్తే హీట్, నొప్పి వస్తే హీట్, కింద పైన ర్యాషెస్ వస్తే హీట్, ఇలాంటి లిస్ట్ చెప్పుకుంటా పోతే ఈ రీల్ సరిపోదు. రే బాబు, అది వైరస్, అది బ్యాక్టీరియా, మరి ఇంకోటి ఏదైనా అయిండొచ్చు. హీట్ ఒక్కటే కాదు కదా, ఫ్రిడ్జ్ లో కూర్చోబెడితే తగ్గిపోవాలి కదా. అట్లాంటప్పుడు మరి ఎందుకు తగ్గట్లేదు? ఇప్పుడున్న సమాజానికి సైన్స్ కంటే పక్కింటి సుబ్బమ్మ గారు చెప్పిన కబుర్లు ఎక్కువ నమ్మకం. బాబుకి ఫీవర్ వస్తే ఎండలో తిరిగాడు, హీట్ చేసి ఉంటుంది అని వాళ్ళు చెప్పడం. కన్ను ఎర్రగా అయితే నిద్ర లేదు, హీట్ చేసి ఉంటుంది. చర్మం మీద గుల్లలు వస్తే చికెన్ తిన్నాడు కదా, హీట్ అయింటది. ఒరే బాబు, ఫీవర్ అంటే మీ బాడీలో యుద్ధం నడుస్తుందని అర్థం. హీట్ వల్ల ఫీవర్ రాదు, ఫీవర్ వల్ల బాడీ హీట్ అవుతుంది. డిఫరెన్స్ తెలుసుకోండి. మనం తినేది ఆర్ పిల్లలకి తాగిపిచ్చేది బటర్ మిల్క్ అయినా, తినేది ఐస్ క్రీమ్ అయినా, బ్యాక్టీరియా ఆర్ ఇన్ఫెక్షన్ ఏదైనా బాడీలోకి దూరితే ట్రీట్మెంట్ చేయాల్సిందే కదా. స్టాప్ గివింగ్ దిస్ కూలింగ్ హోమ్ రెమెడీస్ ఫర్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్. పిల్లాడి టెంపరేచర్ 100 దాటింది అంటే అది హీట్ కాదు, అదొక వార్నింగ్ సిగ్నల్. గూగుల్లో హీట్ ట్రీట్మెంట్ అని వెతకడం మానేసి ఒక పీడియాట్రిషియన్ దగ్గర డయాగ్నోసిస్ చేపియండి. డోంట్ బి ఎ కూలింగ్ స్పెషలిస్ట్, బి ఎ స్మార్ట్ పేరెంట్. మీ ఇళ్లలో కూడా మీ పెద్దవాళ్ళు లేకపోతే మీ పక్కింటి వాళ్ళు హీట్ తోటి అన్ని తగ్గిపోయాయని నమ్మే వాళ్ళు ఉన్నారా? ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఈ హీట్ మిస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో హీట్ అని టైప్ చేయండి. నేను మీకు ఒక మంచి ఆర్టికల్ పంపిస్తాను. ఆ మిట్స్ ని చదివి మీరే తెలుసుకుంటారు. షేర్ చేయండి. ముఖ్యంగా తిరుపతి పేరెంట్స్ ని కొంచెం హీట్ నుండి సేవ్ చేద్దాం. సైనింగ్ ఆఫ్ డాక్టర్ శ్రవణ్ కృష్ణారెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.